మరొకసారి అందరం కలిసి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. భయభక్తులతో శ్రద్ధాశక్తులతో ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనకు సకాలములో చేరి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గొప్పవారై ఉన్నారు. ఆయనను ఆరాధించుచున్న మనము ఆయన వలె ఉండాలని ఆయన కాంక్షిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, దేవుని యొక్క ఉత్తమమైనటువంటి ఆయన సంకల్పం మనం గుర్తిస్తే మన జీవితం ధన్యమవుతుంది. ఈరోజు మీరు వినే ఈ సందేశంలో నిజంగా దేవునితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు గ్రహిస్తావు. వాక్యాన్ని నువ్వు వినడం కాదు, ఆచరణలో పెట్టగలిగితే ఓ గొప్ప ఆత్మీయతను నువ్వు చూస్తావు. నిత్యరాజ్యానికి అర్హత కలిగి ఉంటావు. జాగ్రత్తగా వాక్య పరిశోధన చేయబోతున్నాం. బైబిల్ చదవగలిగిన వాళ్ళంతా బైబిల్ చూసి మరీ నమ్మండి, పరిశీలించండి. లేఖనాలు చెప్పాడు విన్నామంటాం కాదు, పరిశీలించి నమ్మాలి, విశ్వసించాలి సంపూర్ణంగా. అవిశ్వాసానికి తాము ఇవ్వకండి. లోకంలో భౌతికంగా ఏదైనా ఉన్నది అంటే అదేది శాశ్వతమైంది కాదు. ప్రతిదీ అశాశ్వతమే. అని దేనికి కూడా ఇది కరెక్ట్గా ఇంతకాలం ఉంటుందని ఎవరని చెప్పలేం. కానీ దానికి కూడా కాస్త కాస్ట్లీగా ఉంటుందంటే దాన్ని తీసుకోవడానికి మనం ఆలోచిస్తాం కూడా. జాగ్రత్తగా నా మాట మీరు వినండి. వన్ ఇయర్ వారంటీ వస్తువు ఉంది అంటే దానికి తగ్గ కాస్ట్ ఉంటుంది. 5 ఇయర్ వారంటీ అంటే 5 ఇయర్స్ అంటే ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది. 10 ఇయర్స్ అంటే ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది. సరే, ఇంత ఖరీదు పెట్టి తీసుకున్నా 10 ఇయర్స్కి అది పాడైపోద్ది. అలా కాకుండా అసలు లైఫ్ లాంగ్ నీతో పాటు ఉండేది ఏదైనా ఉంది అంటే దాన్ని తీసుకోవాలని ఆశ నీకు ఉంటుంది. కానీ ఆ పెట్టుబడి నా కాడ లేదేమోనని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది అంత పెట్టుబడి పెట్టలేమో అనుకుంటారు. అవును కదా. ఏదైనా ఒక వస్తువు బాగా మన్నిక కలిగింది ఉంది అంటే అంత పెట్టుబడి మనం ఏడబెడతాంలే అని మనకు అందుబాటులో మన స్థాయికి తగ్గది ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకుంటాం. అయితే పెట్టుబడి తక్కువ మన్నిక ఎక్కువ అంటే దాన్ని తీసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? పెట్టుబడి తక్కువ మన్నిక ఎక్కువ అంటే తీసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు?
ఏం చెప్తున్నారు అర్థం కాలేదు. అందరు కావాలంటారు. అయితే పెట్టుబడి తక్కువే, కానీ ఆ పెట్టుబడి ఏమై ఉన్నది అనేది ప్రధానం కదా. యేసు ప్రభువారు ఆయనకు 3 విషయాలు చెప్పారు. ఒక్కొక్క దాన్ని మీకు నేను అట్లా తెలియచేస్తూ వస్తాను. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట అన్నారు ఆయన. క్షయమైన ఆహారము కొరకు కష్టపడద్దు, కానీ నిత్య జీవము కలుగు చేసే అక్షయమైనది అంటే క్షయము కానిది, లైఫ్ లాంగ్, శాశ్వత కాలం. లైఫ్ లాంగ్ అంటే అది కూడా ఈ లోక సంబంధమైన లైఫ్ సంగతి కాదు మనం మాట్లాడుతుంది, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం. శాశ్వత కాలం నీతో ఉండేటువంటి శాశ్వత కాలం నీకు అనుగ్రహించబడేటువంటి అక్షయమైన ఆహారం అన్నదట. ఏ ఆహారం అంటే ఆహారాన్ని కూడా 2 విధములుగా వర్ణించాడు ఇక్కడ. ఒకటి క్షయమయ్యేది, 2 అక్షయమైనది. క్షయమైనది అంటే మనము ప్రస్తుతము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో అది క్షయమైన ఆహారం. మానవునికి ఉన్నటువంటి ప్రయాసములలో ప్రథమమైనది ఏదైనా ఉన్నది అంటే ఏమి తిందుమో. రుచిగల ఆహార పదార్థం ఈ నోటికి అందించాలని, నోటిని తృప్తిపరచాలని, నాలుకను సంతోషపరచాలని మానవుడు పడని ప్రయాసము లేదు. రకరకాల వంటకాలు, ఈ మనుష్యులు ఏ టేస్ట్తో సంతృప్తి చెందట్లా. ప్రతిదీ కూడా క్షయమైపోయేది. క్షయమైపోయే దానికోసమై వెతికి మరి కొత్త మోడల్ తయారు చేసుకొని తినేదానికి ప్రయత్నం చేసి కొత్త రకాల జబ్బును కొనుక్కొచ్చుకొని దానికి మరలా పెట్టుబడి పెట్టి చూపించుకుంటూ వైద్యం చేయించుకుంటూ ఆహారాలలో అన్ని రకాల రుచులు చూసామని ఆనందపడుతున్నారు. అయితే ప్రభువారు వినూత్నమైన ఒక ఆహారాన్ని పరిచయం చేస్తున్నారు. అక్షయాహారం. అది ఏ ఆహారం? అక్షయమైనది. అక్షయమైన ఆహారం కోసం కష్టపడమని ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఆ మాట మనం గమనించి జాగ్రత్తగా ఆలోచిస్తే 27వ అధ్యాయంలో క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, కానీ నిత్య జీవం కలుగు చేసే అక్షయమైన దానికోసం కష్టపడండి. దేవుని బిడ్డలారా, అక్షయమైన దానికోసం కష్టపడండి అంటున్నాడు. అంటే ఇది ఎక్కడ దొరికిద్ది, ఇదే మార్కెట్లో దొరికిద్ది అని మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు. మనం గుర్తించాల్సినటువంటి ఒక గొప్ప విషయం, మీరు ఆ అధ్యాయం అలాగా కిందకి చదువుకుంటూ వస్తే 33వ వచనం చదవండి. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది
దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నది అని చెప్తూ ఆ కింద 35వ వచనంలో అంటాడు, జీవాహారమును నేనే. స్తోత్రం చెప్పండి కొద్ది గట్టిగా. ఏమన్నాడు ఆయన? జీవాహారమును నేనే. అయితే ఇప్పుడు ఆ జీవాహారము పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేస్తే ఆ జీవాహారము నీకొచ్చింది? 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారాన్ని నేనే. యేసయ్య అంటారు నేనే జీవాహారమును నేనే. ఇంకా క్లారిటీ 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు, మరియు నేనిచ్చు ఆహారము లోకానికి జీవము కొరకైన నా శరీరము. లోకానికి జీవాన్ని ఇచ్చేది నా శరీరము. నా శరీరమును జీవాహారముగా, లోకానికి జీవమును ఇచ్చేదిగా ఇవ్వడానికి తండ్రి నన్ను పంపాడు. ఇది క్షయము కానిది, అక్షయమైనది. స్తోత్రం. అక్షయమైనది నీ కొరకు ప్రభు పంపాడు. పరలోకము నుండి దిగి వచ్చాను. అయితే నన్ను సంపాదించడానికి విశ్వసిస్తే చాలు. మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏంది? విశ్వాసం. మీరు పెట్టాల్సిన పెట్టుబడి విశ్వాసం. విశ్వాసము దేవుని మీద ఉంచు అంటాడు. నీ తండ్రి మాటల మీద ఉంచు. ఆయన పంపిన కుమారుడనైన నా మీద ఉంచు. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసమే పెట్టుబడిగా పెట్టి నా మాటలందు లక్ష్యం ఉంచితే నిత్య జీవమిచ్చే జీవాహారమును నేనే అంటాడు ప్రభు. స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో క్షయమైపోయే దానికోసమై ప్రాకులాడొద్దు. అక్షయమైనది ఒకటి ఉంది, దానికోసం ప్రాకులాడదాం. అదే ప్రభు యొక్క శరీరం. దానికి నువ్వు సంపాదించడానికి పెట్టాల్సిన పెట్టుబడి విశ్వాసమే. ఈ ఆహారం ఏది? ఈ క్షయమైపోయే ఆహారం కోసం రోజుకి 100 పెట్టుబడి పెట్టేవారిగా ఉన్నారు, రోజుకి 500 పెట్టుబడి పెట్టేవారిగా ఉన్నారు. ఆహారం కోసం మాత్రమే చెప్తున్నాను. రోజుకి 15,000 పెట్టుబడి పెట్టేవారిగా ఉన్నారు, రోజుకి 30,000 పెట్టే పెట్టుబడి ఆహారం తినేవాళ్ళు కూడా, ఇంకా అంతకంటే పైచీలకు కూడా ఉన్నారు. ఒకరోజు ఆహారం సంగతి చెప్తున్నాను నేను. అంత ఖరీదైన ఫుడ్ ఉందా అంటే ఉంది. ఎంత ఖరీదైన ఫుడ్ అయినా క్షయమైపోయేదే. ఎంత ఖరీదైన ఫుడ్ అయినా తెల్లవారేసరికి మరలా నీకు ఆకలి అనిపించేదే. కానీ శాశ్వతమైనది, చిరకాలము నీకు జీవాన్నిచ్చేది, నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యముని అనుగ్రహించేది, ఆయన చెప్పిన మాట చొప్పున మరలా నీకు ఆకలి కలుగకుండా ఉండేది అక్షయమైనది ప్రభు యొక్క శరీరం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, ఆహారము నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అంటారు. కాబట్టి ప్రభు శరీరమును మనము ఆహారముగా భుజించటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రభు శరీరమును
ఆహారముగా భుజించుటకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయాలి అంటే ప్రభువులు విశ్వాసం ఉంచాలి. ఈ ప్రయత్నం చేయాలంటే లోకాన్ని నువ్వు వదలాలి. ఈ ప్రయత్నం నువ్వు చేయాలంటే లోకాశలు వదలాలి. ఈ ప్రయత్నం నువ్వు చేయాలంటే ప్రభువును వెంబడిస్తుంటేనే ఆ భాగ్యం నీకు దక్కేది. ఈ లోకములో ఉన్న దానికోసం 6 దినాలు కష్టపడుతున్నాం. అయితే ఒక్క దినమును ఆయన కొరకు కేటాయించి ఆయన సముఖంలో కూర్చొని, అయ్యా 6 దినాలు క్షయమైపోయే దానికోసం కష్టపడ్డాను, అక్షయమైన ఆహారమైన మీకోసం కష్టపడుతున్నాను. ఈరోజు మీకు నేను కేటాయిస్తున్నాను. ఈరోజు మీ సన్నిధిని ఆస్వాదించాలనుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అనుభవించాలనుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని నాలోనికి స్వీకరించాలనుకుంటున్నాను. ఈరోజు మీలో తరించాలనుకుంటున్నాను, మీతో గడపాలనుకుంటున్నాను అని దేవుని కొరకు సమయం కేటాయించేవారు ఉన్నారా? చెప్పండి. ఈరోజు నీదే. క్షయమైన దాని కొరకు సోమవారం మొదలు శనివారం వరకు ప్రయాసపడుతూనే ఉన్నాను. ఈరోజు నీదే అని ఒక్క దినము దేవుళ్ళు గడపడానికి ఇష్టపడుతున్నామా అంటే, ఆరాధన అయిపోక తలికే ప్రార్థన చేసుకుపోదాం పని, లేట్ అవుతుంది. రావటానికి చాలా అట్లాగా వస్తావు అంటారు. అయితే వెళ్ళడానికి చూసేసరికి నేను ముందు క్యూలో ప్రార్థన చేయించుకోవడానికి ముసలమ్మత కూడా ముందు లాగి పక్కనేసి ఇల్లు ప్రార్థన చేయించుకెళ్తారు. దేవునికి స్తోత్రం, మంచిదే. అయితే నేనేమంటానంటే, నీ దేవుని సన్నిధిన నువ్వు గడిపే ఆ సమయాన్ని నువ్వు దేవుని కొరకు కేటాయించే మనస్సు నీకుంటే అక్షయమైనది పొందుకునే భాగ్యము నీకు దక్కిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్షయమైన దానికోసమై కష్టపడండి అంటారు ఆయన. ఏమంటారంటే, క్షయమైపోయే దానికోసం కష్టపడద్దు, కానీ అక్షయమైనది ఉంది, దానికోసం కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారం భుజించాలి అంటే ఆయన చెప్పాడు, నా శరీరమే అని. మనము రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శరీరం అని వివేచనతో పాలు పుచ్చుకుంటున్నాం. ఆ బలలో చేయవేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. నీ పాపాలను నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మార్పు చెందాలి, విశ్వసించాలి. బాప్తిస్మపు అనుభవంలో బహిరంగ సాక్ష్యముగా నిన్ను శుద్ధి చేసుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఆ మనస్సాక్షి నిర్మలత్వం కలిగి ఉన్న తరువాత దేవునితోని అడుగులు వేస్తూ సంఘ సహవాసమందు శాశ్వత కాలం. ఆది సంఘ క్రమంలో మనం లేఖనాలు చూస్తే అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ ఎడతెగక ఉండాలి. ఆ ఎడతెగక ఉన్నప్పుడే ఆ రొట్టె విరుచు క్రమాన్ని వాళ్ళు కొనసాగించారు. ఎడతెగని ఆ అనుభవంలో అందరూ కూడా భయము కలిగి జీవించారట. దేవుని స్తోత్రం. ఎలా జీవించారు? అవును, రొట్టె విరిచే అనుభవం క్రమం తప్పకుండా ఉన్నప్పుడు, ఎప్పుడు నీకు తీరుబాటైనప్పుడు నేను వచ్చి పాలు పంపులు పొందుతానంటే నీకు భయం రాదు. ఆది సంఘముగా చేరిన ప్రతి పర్యాయం ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నాం. ఈ ప్రకారంగా మేము కంటిన్యూ చేస్తూ వచ్చాం ఎడతెగక. కాబట్టి బోధలో నిలబడ్డాం, సహవాసులు నిలబడ్డాం,
ప్రార్థనా జీవితంలో నిలబడ్డాం, రొట్టె విరిచే కార్యక్రమంలో కూడా నిలబడ్డాం. కాబట్టి మాలో ప్రతివానికి దైవ భయం కలిగింది. సంఘంగా మేము ఎప్పుడు సమకూడి అలాగా సహవాసంలో కొనసాగుతున్న కారణం చేత అద్భుతాలు సూచక్రియలు ప్రభు చేశారు. ఇవన్నీ చూసిన సమాజం మార్పు చెంది సంఘంలో కొత్త వాళ్ళు చేర్చబడ్డారు అని అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం. ఆ కార్యం జరగడానికి సంఘం క్రమాన్ని పాటించింది. ఏం పాటించింది చెప్పండి? క్రమాన్ని పాటించింది. ఆ క్రమము నువ్వు పాటిస్తున్నావా? అక్షయమైన దానికోసము నువ్వు పోరాడాలంటే క్రమము నీకు కావాలి. క్షయమైన దానికోసం క్రమాన్ని పాటిస్తున్నాం కదా. మరోలో భావించకండి. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారు కూడా మరోలో భావించకండి. ఒక ఫ్యాక్టరీకే వెళుతున్నాం, ఇన్ని గంటలకు డ్యూటీ అంటే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా టయానికి అక్కడ కనిపిస్తాం. అక్కడ థమ్ చెస్ట్ పెట్టారనుకోండి, ఇక పరిగెత్తుకుంటూ బొటేలు ఎక్కడే జాపి పరిగెత్తుకుంటూ అంటే ఆ టయానికి మనం అటెండ్ అవ్వాలి. క్షయమైన దానికోసమే ఇంత కష్టపడుతుంటే అక్షయమైన దానికోసము ఇంకెంత కష్టపడాలండి? అక్షయమైనది ప్రభువు నీకు ఇవ్వాలంటే, అక్షయమైనది నీకు అనుగ్రహించబడాలంటే దానికి నియమము లేదా? దానికి నిబంధన లేదా? దేవుడికి తెలియదా అని సింపుల్గా అట్లా అనుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? తెలుసు దేవుడికి నీలో నిర్లక్ష్యం ఉందని, తెలుసు దేవుడికి నీలో సోమరితనం ఉందని, తెలుసు దేవుడికి నీ మనస్సేమై ఉన్నదో. ఆ రోజుల్లో అంటే కాస్త వెనకటి రోజులు గుర్తు చేస్తున్నాను. మన కాలనీలో మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, చిన్నది పోర్టబుల్ టీవీ. ఆదివారం రోజు వచ్చింది సినిమా, దాంట్లో దూరదర్శన్ ఇవన్నీ ఏమి లేవు, ఈ గొడుగులు ఏమి లేవు, నెట్ కనెక్షన్లు ఏమి లేవు. ఆ దూరదర్శన్లో ఒక్కటే ఆదివారం రోజు ఒక సినిమా వచ్చింది. అది ఇన్ని గంటలకు వచ్చిద్దని పిల్లలకి బాగా నోటెడ్. ఖచ్చితంగా ఆ టయానికి అక్కడ చేరుకో టీవీ ముందు కూర్చుంటారు వరుసన క్యూలో. అది ఇంకేం టీవీ లేవు, అదే మొదటి టీవీ. అందువల్ల దాన్ని దగ్గర కూర్చొని చూడాలి. ఇంకాడన్నా రానివ్వరు. ఆడైతే అసలు మనకి ఇబ్బంది లేదు, వాళ్ళు ఏమన్నారు బయట పెడతారు అని వచ్చి ఆ టీవీ ముందే కూర్చుంటారు. ఎందుకు? సినిమా మొదటి నుంచి చూడాలి, లేకపోతే అర్థం కాదు. ఎట్లా మొదటి నుంచి చూడాలి అని ముందే కూర్చున్న వాళ్ళు. సరే, ఆ రోజుల సంగతి పక్కన పెడితే ఈరోజు సంగతి ఆలోచించు. సీరియల్ 8 గంటలకు స్టార్ట్ అవుతుందంటే పొయ్యి మీద పాలున్న ఆపి తర్వాత వెలిగించుకుందామని ముందే నువ్వు కూర్చోవట్లా టయానికి. ఎందుకు? మొదటి నుంచి చూడకపోతే అర్థం కాదు. క్షయమైన దాని కొరకు ఎంత కష్టపడుతుంటే అక్షయమైన దాని గురించి తెలుసుకోవడానికి నువ్వెంత వేగిరపడాలి. వాక్యం నువ్వు ఎప్పుడు మధ్యలో జూరితే నీకు అర్థమైద్దా? వాక్యం ఎప్పుడు నీకు తీరుబడిన రోజులో మాట వినిపోతే అర్థమైద్దా? ఊహించను ఒకసారి నీ విధానము ఎలా ఉన్నది దేవుని పట్ల, నీ వైఖరి ఎలా ఉన్నది దేవుని పట్ల. విశ్వాసమును నిజముగా దేవుని మీద ఉంచావా? ఏమండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి.
మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పులోనికి రాకపోదామంటాడు. నీ దేవుని పట్ల నీ వైఖరి ఎలా ఉన్నది? అక్షయమైనది ఇవ్వాలని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏది ఇవ్వాలని చూస్తున్నారు ఆయన? అక్షయమైన ఇవ్వాలని చూస్తున్నారు ఆయన. క్షయమైపోయే దీనికోసం పడుతున్న ప్రయాస కాదు, అక్షయమైనది ఒకటి ఉంది, దానికోసం ప్రయాసపడండి అన్నారు. ఆయన శరీరములో పాలు పంపులు పొందేదానికి నువ్వు ప్రయాసపడాలి. ఆయన శరీరం నిత్య జీవం ఇచ్చేది. ఆయన శరీరం ఎటువంటిది? ఆయన శరీరము నిత్య జీవం ఇచ్చేది. ఆయన చెప్పారు 51వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం మనం చదివాం. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే, నా శరీరమే. 54వ వచనం అంటాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. దేవుని బిడ్డ, అక్షయమైన దాని కొరకు ప్రయాసపడటం కాదు, క్షయమైన దానికోసం ప్రయాసపడు. అది నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. హల్లెలూయా. అది నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. అది నీకు దేవునితో సహవాసం పెంచేది, దేవునిలో పాలు పంపులు కలుగు చేసేది, దేవుని సంఘముతో బంధం పెంచేది, దేవునితో నువ్వు కలిసి జీవించుటకు నిన్ను ప్రేరేపిస్తున్నది. దానికోసం కష్టపడు, దానికోసం కష్టపడు. తీర్మానం చేసుకు ఈరోజైనా, ప్రభువా నేను నీలో పాలు పంపులు పొందలేకపోతున్నానయ్యా, నిత్య జీవానికి ఇంకా దూరంగానే ఉన్నాను. బాప్తీసం పొందిన కారణం చేత బాప్తీసం పొందాను కానీ క్రమం తప్పకుండా పాల్గొనలేకపోతున్నాను కాబట్టి నిత్య జీవానికి ఇంకా దూరంగానే ఉన్నాను. క్షయమైన దానికోసం పాకులాడుతున్నాను కానీ అక్షయమైనది, శాశ్వతమైనది నా కోసం భద్రం చేసావని విశ్వసించి దీనికోసం ప్రయాసపడలేకపోతున్నానయ్యా, నన్ను మన్నించయ్యా, ఇక మీదట దాని కొరకే ప్రయాసపడతాను అనే తీర్మానం నువ్వు చేసుకుంటే నీకు మేలు. అక్షయమైన దానికోసం ప్రయాసపడాలి. దేనికోసం? పాయింట్ నెంబర్ 1 అక్షయాహారం. పాయింట్ నెంబర్ 1 అక్షయ ఆహారం. ప్రభువు అక్షయమైనది ఒకటి ఉంది. క్షయమైపోయే దానికోసం కాకుండా అక్షయమైన దానికోసం ప్రయాసపడమన్నాడు. అది గుర్తుపెట్టుకో. మరొక స్టెప్, కొరింథీ పత్రికలో ఒక మాట పౌలు గారు అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు అనుభవంతో ఒక మాట అంటారు. 9వ అధ్యాయం 25వ వచనం, మరియు పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు. వారు క్షయమైన కిరీటం పొందటానికి, మనమైతే అక్షయమైన కిరీటము పొందటానికి మితముగా ఉన్నాం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. అంతేనా? ఇంకొంచెం పెద్దగా చెబితే ఏం పోయింది? ఏమండి, పెట్టుబడి లేనిది శాశ్వత కాలం మన్నిక కలిగింది మీకు ఇస్తున్నారని చెప్తున్నా కూడా ప్రభు కనీసం హృదయపూర్వకంగా పెద్ద స్వరంతో చెప్పడానికి నిపత్తి పడరైందండి. క్షయమైపోయే దానికోసం జిందాబాద్ జిందాబాద్ అంటామే, అక్షయమైన దానికోసం పెద్దగా చెప్పలేమా? నీకు స్తోత్రం వేసయ్యా అని ఆలోచించండి. అక్కడ ఏమంటాడు? పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయాలలో మితముగా ఉంటాడు. ఒక పోరాటంలో
ఒక పందెములో, ఒక పోటీలో ఉన్నవాడు అన్ని విషయాలలో మితముగుంటాడు. తనను తాను లిమిట్ చేసుకుంటుంటాడు, కంట్రోల్ చేసుకుంటుంటాడు, కాపాడుకుంటుంటాడు. ఎందుకంటే నేను గెలవాలి, బాగా పరిగెత్తాలనుకున్నాడు అనుకోండి, బిర్రుగా దిని బిర్రుగా దాగి బేవ్ అంట పోయి పోటీలో నిలబడతాడా? చెప్పండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? అర్థం కాలేదా? నవ్వుతారేంది? పందెపు రంగంలో పోరాడాలనుకున్నారు, క్యూలో నిలబడ్డారు, ఇన్ని కిలోమీటర్లు పందెం పోయి నిలబడ్డారు. ఇక పరిగెత్తబోతున్నాం కదా, బిర్రుగా తినిపోయి లేకపోతే బిర్రుగా తాగిపోయి నిలబడదాం అనుకున్నాను అనుకో, డామును పడిపోతాడు దాని మధ్యలోనే. ఎందుకని? పరుగు పందెంలో ఆ భుక్తాయాసం ఉంటే కుదరదు. మితము. కబడ్డీ పోటీ లేకపోతే ఇంకొక క్రికెట్ పోటీ తీసుకోండి, బుర్రగా తినిపోయి అక్కడ కూర్చొని క్యాచ్ బాల్ అవుతుంది పట్టుకుందామని చూస్తున్నాను అనుకోండి, బాల్ అట్టాగిపోతే వాడు పరిగెత్తాలంటే పరిగెత్తగలడా? అంటే దేనికోసమైనా నువ్వు విజయం సాధించాలంటే నిన్ను కంట్రోల్ గుంచుకుంటానే. ఆవిధిగా ఉన్నది నేను త్రావణ తయారై నేను కూడా పోతా పోటీకి అన్నాడు అనుకో, ఒకవేళ బాక్సింగ్లో పోయినా గెలవడాడు. ఎందుకంటే వీడికి ఆల్రెడీ సరిపోతుంది, ఈ నీడు వేయడం సరిపోతుంది. మితము అనేది లోక సంబంధమైన వాడే అంత కంట్రోల్ చేస్తుంటే, క్షయమైపోయే ఈ బహుమానాల కోసమే వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుంటే, అక్షయమైన కిరీటమట. ఏ కిరీటం చెప్పండి ఒకసారి. అంటే అది క్షయమైపోయేది కాదు, శాశ్వత కాలం యుగాయుగములు నీతో ఉండేది. యుగాయుగములు నిన్ను ఒక పరిపాలకురాలుగా నిలబెట్టేది, దేవుని బిడ్డగా నీకు గుర్తింపునిచ్చేది. శాశ్వత కాలం నీ తల మీద నీకు ఒక అలంకారప్రాయంగా ఉన్నటువంటి అక్షయ కిరీటం పొందాలంటే నిన్ను కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగా? నిన్ను కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగా? మితము అన్నాడు అంటే అమితంగా వద్దు అనేగా అర్థమైంది. చెప్పండి ఒకసారి. మితము అంటే అసలు వద్దనా? మితం అంటే అర్థమేంటి చెప్పండి ఒకసారి. మోయనంగా, ఇంకా లిమిట్, ఇంకా తక్కువ, ఇంకా ఓకే. మీకు ఏ బాణీలో అర్థమైతే ఆ బాణీలో మీరు అర్థం చేసుకోండి, ట్రై చేయండి. మితముగా ఉండాలి. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన ఒక బహుమతి కోసమే అన్ని విషయాలలో మితంగా ఉంటే, ఆత్మ సంబంధమైన శాశ్వతమైనటువంటి అక్షయ కిరీటము కొరకు నువ్వెంత మితంగా ఉండాలో ఇప్పుడు నువ్వు ఆలోచించు. తిండిపోతువా? నీ గొంతుకు కత్తి పెట్టుకో. ఏడన్నమాట సామెతల్లో. నేను అనలే మిమ్మల్ని, తినండి మీరు, వద్దని నేను ఎందుకు అంటాను? ఆదివారం కదా, మీకు ఏం కావాలో తినండి. కానీ మితం అని ఎందుకన్నానంటే మీకు భుక్తాయాసం రాకుండా ఉండాలని. ఆవితి కాకుండా తిని ఎగదంటుంది అన్నాడు ఒక ఆయన. అంతలా దాన్ని ఏ విధంగా తినకపోతే ఏమి? ఆ పక్కనే వాళ్ళ బావగారు, ఏరా అదేం కుమ్ముతుంది ఎందుకు కడుపులో అన్నాడు. ఏంది అన్నాడు? మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్త. నీ ఆరోగ్యం కోసం ఈ లోకల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నావు. పరసంబంధమైనది నువ్వు పొందుకోవడం కోసమై ఈ లోక విషయాలలో నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నింటిని కంట్రోల్ చేయాలి. ఏది అపరిశుద్ధమో,
ఏది అశుద్ధమో, ఏది అయిష్టమో, దేవుడు కాదని దేనిని అన్నాడో దానిని కంట్రోల్ చేయి. అక్షయమైనది పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఏది పొందుకుంటావు? అక్షయమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు కదా. ఆ అక్షయమైన కిరీటం దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు కంట్రోల్ చేయాలి. ఏం కంట్రోల్ చేయాలి? నిద్ర కంట్రోల్ చేయాలి, ప్రార్థన గడపడానికి ప్రయత్నం చేయాలి, ఇంకా మిగతా కొన్ని విషయాలు సమయాలు వ్యర్థంగా గడుపుతుంటామే, ముసలమ్మ ముచ్చట్లు, ఆ తర్వాత ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ సమయం గడపడం, వ్యర్థమైన వాదములలో టైం పెట్టుబడి పెట్టి టైం వేస్ట్ చేసుకోవటం, అనవసరమైనటువంటి స్నేహితులు అనవసరమైన ఉంటారేంది? అనవసరమైన వాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే వాళ్ళు ముఖ్యమైన అవసరం ఉన్న వాళ్ళ కనబడతారు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు? నీ టయాన్నంతా వాళ్ళే తింటున్నారు, లేనిపోయిన ఎన్ని చెబుతున్నారు నీకు. ఆ మున్సిపాలిటీ చెత్తబండిలో రకరకాలు ఎన్ని వేస్తూ ఉంటారు. ఏం చేస్తా, ఈ బతికే కంటే అనుకుంటుండదు కానీ మొయ్యకి తప్పదు. మరి అంతే, వీధులు వెంబడి తిరుగుతుంటే నీ మైండ్లోకి వచ్చే చెత్తే. కనుక నువ్వు లిమిట్గా ఉండాలి. అనవసరమైన వ్యాఖ్యలు చేసే స్నేహితులు కూడా దూరంగా ఉండాలి. సమయాన్ని వ్యర్థమైన దానికోసం హెచ్చించే కంటే అర్థవంతంగా ఉండేటువంటి బైబిల్ చదవడంలో నువ్వు కేటాయించు, వాక్యం వినడంలో నువ్వు కేటాయించు, ప్రార్థనలు గడపడంలో నువ్వు కేటాయించు, ప్రభువుని కనపరచడంలో కేటాయించు. ఇక విడి సమయంలో నీ డ్యూటీ ఉంది, డ్యూటీ చేసుకో. పని ఉంది, పని చేసుకో. నీ కార్యక్రమాలు చేసుకో. సమయాన్ని వ్యర్థపుచ్చుకోబాక. ఏదైనా ఖాళీ టైం ఉందంటే అక్షయమైన దానిని పొందుకోవటం కోసం ప్రయాసపడం. స్తోత్రం చెప్పడు కొద్దిగా. అక్షయమైనది నీ కోసం సిద్ధపరిచాడు. ఇక్కడ అంటాడు, అక్షయ కిరీటము పొందటానికి మనము మితముగా ఉంటున్నాం. లోకస్తులు మితంగా ఉంటుంది, క్షయమైపోయిన దానికోసం. ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయన బయోగ్రఫీ తీస్తూ ఆ సెల్ఫ్ చూపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కప్పులు, ఆ తర్వాత బహుమతులు, ఆయన ఏవైతే సంపాదించాడో, ఏవైతే సాధించాడో, ఆయన ఆ జీవిత విధానంలో దేని కొరకు ఎప్పుడు ప్రయాసపడ్డాడో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. కానీ అవేవి వెంట తీసుకెళ్ళా షెల్ఫ్లోనే ఉన్నాయని అర్థం. అయ్యాయి మీకు అర్థమైంది నేనేం చెప్పాను? ఆయన సంపాదించాడు కానీ అన్ని షెల్ఫ్లోనే ఉన్నాయి. అయితే ఆయన ఎంతో జాగ్రత్తగా, ఎంతో జ్ఞానంతో, ఎన్నో తెలివితేటలతో, ఎంతో మితం చేసుకొని ఇవన్నీ సంపాదించాడు. దానికోసం ఎంతో కష్టపడి ఉంటాడు. బాగా చదివినవాడే పాస్ అవుతాడు, బాగా చదివేవాడికే బహుమతులు కూడా వస్తుంటాయి. కష్టపడేటువంటి వాడే ప్రమోషన్ చూస్తుంటాడు. ఇలాగ పోరాటంలో విజయాన్ని సాధించే ప్రతి ఒక్కడికి సన్మానాలు అలాగ వస్తూనే ఉంటాయి. క్షయమైపోయే ఇవన్నీ. అయితే అక్షయమైంది ఒకటి ఉంది. ఆ అక్షయ కిరీటం ఒకటి నీ కోసం దాశానని చెప్తున్నాడు. ఆ కిరీటం కోసం మితముగా ఉండు. ఎలా ఉండు? మితముగా ఉండు అంటే అసలు వద్దు అనలా, అతి అనేది వద్దు అంటుంది బైబిల్. దేవునికి స్తోత్రం. మితం అంటే అదే. వస్త్రధారణ నీకు కావాలి. ఆ వస్త్రధారణ తగుమాత్రపు వస్త్రములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకని? వెలగల వస్త్రములతోనైనను కాక అంటాడు అక్కడ. ఎందుకని అంటే నువ్వు
లిమిట్గా కనపడాలి, అందరికీ జిగేలు మంటూ కనపడకూడదు. దానికోసం నువ్వు శుభ్రంగా ఉండాలి. నువ్వు చక్కగా ఒక దైవికమైన లక్షణాలు కనబడుతున్న వ్యక్తిగా ఉండాలి. దానికోసం నిన్ను కంట్రోల్ చేశాడు తప్ప నీ ఆశను చంపాలనేది దేవుని ఉద్దేశం కాదు. మితము, అక్షయమైనది నువ్వు పొందుకోవాలంటే మితముగా ఉండటం నేర్చుకో. దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా అమితముగా ఆలోచించకూడదు. అక్షయమైనది రెండు చెప్పాను. మొదటిది అక్షయ ఆహారం, రెండోది అక్షయ కిరీటం. అక్షయ ఆహారం పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసము ఉంచాలి. రెండు, అక్షయ కిరీటం పొందుకోవాలంటే అన్ని విషయాల్లో నువ్వు మితముగా ఉండాలి. దేవుని ఎదుటకు నువ్వు వెళుతున్నావు, జాగ్రత్తగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ పరిశుద్ధ జీవన విధానం కొనసాగించాలి. ఇక మూడో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఇదే పత్రికలో కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడో విషయం చూస్తున్నాము. ఏంటంటే అది అక్షయమైన శరీరం. ఏ శరీరం? అక్షయమైన శరీరం. ఈ అక్షయమైన శరీరమును గురించి, క్షయమైన శరీరం గురించి ఆ భాగంలో చక్కగా వివరించాడు. ఒక విషయం గమనించండి. శరీరము క్షయమైందన్నాడు, ఈ శరీరము ఘనహీనమైంది అన్నాడు, ఈ శరీరము బలహీనమైంది అన్నాడు, ఈ శరీరము ప్రకృతి సంబంధమైంది అన్నాడు. అయితే అది అక్షయతను ధరించుకున్న విధానంలో చెప్తూ అది అక్షయమైందిగా లేపబడబోతుంది, మహిమగలదిగా లేపబడబోతుంది, బలమైనదిగా లేపబడబోతుంది, ఆత్మ సంబంధమైనదిగా లేపబడబోతుంది అన్నాడు అక్కడ. అంటే ఈ శరీరమును గురించి కూడా చెప్తున్నాడు. ఈ శరీరము కోసమై మనం ఆలోచించని అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ శరీరం కోసము ఎందుకు ఆలోచించని అవసరం లేదంటే ఇది క్షయమైపోయే శరీరం. ఎట్లా చెప్పండి? క్షయమైపోయే శరీరం అంటే దీనిని నువ్వు ఎంత ఖరీదైన సబ్బు వాడినా మట్టిపాలే. అంతేనా కాదా? ముడతలు రాకూడదని ఎన్ని ఇంజక్షన్లు చేసినా అది మట్టిపాలే. ఎంత సౌందర్యవతిగా ఉన్నా ఒక రోజున, సౌందర్యవంతుడైనా ఒక రోజున, ఈ శరీరము నువ్వు ఎంత పెట్టి పోషించు, మితం అంటుందా? చెప్పండి. ఒక ఆయన నా చేతికి 2 ఉంగరాలు ఉంటే బాగుండని పెట్టుకున్నాడు. దీనికి ఒకటి పెట్టుకున్నాడు. ఉంగర పేలుగు ఒకటి, చూపుడు వెలుగు ఒకటి పెట్టాడు. అందరితో ఆయన మైండ్ 2 ఉంగరాలు ఉన్నాయి కదా, బ్రాస్లెట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అంతేనా? బ్రాస్లెట్ పెట్టాడు. బ్రాస్లెట్ కుడి చేతికి పెట్టేసరికి ఎడం చేయంటుంది, ఎంత ఉంది కదా వాచి ఉంటే అంది. అంటే వాచ్ మీరేం నవ్వుతున్నారు?
అంటే వాచ్ ఉంటే బాగుండంటే వాచ్ పెట్టాడు మళ్ళీ. ఓకే, ఇప్పుడు వాచ్ ఈ చెయ్యేమో వాచ్, ఈ చెయ్యేమో బ్రాస్లెట్. చేతుల్లో ఉండే టనంగల్ని అబ్బా భలే ఉందనేసరికి మేడం అంటుంది, ఇంత చేసావు నా సంగతి చూసావా అని. సరే పోనీలే అని చెప్పి ఒక చైన్ చేయించాడు. అంతటితో ఊరుకుందా అంటే అబ్బాయి దాంట్లో లాకెట్ కావాలి. ఇంకా స్త్రీలైతే ఇక ఇక్కడ ఒకటి ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉండాలి, ఏడ ఒకటి అతుక్కున్నట్టు ఉండాలి. ఇక అది ఎన్ని పేటలదైనా సరే ఇబ్బంది ఏమి లేదు. అంతటితో ఊరుకుంటారా? మరలా చేతులకు వంకెలు, చెవులకి, ముక్కుకి, వామ్ము మొయ్యలేనంత. అంటే మిత్తము అనేటువంటిది ఈ శరీరానికి లేదు. నువ్వెంత అలంకరించినా అలంకరించుకుంటుంది. ఏం అలంకరించినా ఒకరోజు చెప్పండి, మట్టిపాలే పట్టు పరుపు పైన పడుకున్నా మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. పాటలు అయిపోయింది కానీ నేను పాటలు పాడను. వాక్య సమయంలో వాక్యం చదువుదాం. పట్టు పరుపు పైన పడుకున్నా మట్టి పరుపు నీకు శాశ్వతం. నువ్వు ఏ విధమైనటువంటి వెలగల ఫాలో పడుకున్నా, నువ్వు దేన్ని ఫాలో అయినా ఒకరోజు నువ్వు కట్టెలపై పడుకోబెట్టక చెప్పండి. అంటే నేను ఫలానా విడమర్చాలనే టైము చాలా అవుతుంది కనుక నువ్వు దేనిని ఫాలో అయినా, ఏది నీకు కావాలని కోరుకున్నా, ఎంత లగ్జరీ అని నువ్వన్నా, ఒక రోజున నువ్వు మట్టిపాలే పురుగులు నిన్ను తినాల్సిందే. రుచికరమైన ఆహారం తిన్నాడు వీడిని నేను తినాలని నిన్ను ఎన్ని పురుగులు తింటాయో. ఆ పురుగులు పాలే. దేవుని పిల్లలమైన మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ శరీరము అక్షయమైనదిగా లేపబడేటువంటి ఒక స్థితి ఉంది. దాని గురించి ఆలోచించాలి. ఈ భౌతిక సంబంధమైనది క్షయమవుతుంది. అక్షయమైనదిగా లేపబడేటప్పుడు మహిమ గలదిగా ఉంటుందట, బలమైనదిగా ఉంటుందట, ఆత్మ సంబంధమైనదిగా ఉంటుందట. ఆ అక్షయ శరీరముగా లేపబట్టం కోసమై నిన్ను నువ్వు దేవునిలో శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా నడవడం అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. అక్షయ శరీరం నీకు రావాలంటే చెప్పండి ఆత్మ సంబంధమైన జీవితం చెప్పండి ఒకసారి. అక్షయ శరీరం నీకు రావాలి అంటే ఆత్మ సంబంధమైన జీవితం నీకు కావాలి. ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలి. అంటే సాతాను సంబంధిగా, లోక సంబంధిగా బ్రతికావు, ఇది క్షయమైపోయేది. ఆత్మ సంబంధివిగా, దేవుని సంబంధివిగా, పరిశుద్ధాత్మ నింపుదల గల వ్యక్తివిగా నువ్వు జీవించడం నేర్చుకుంటే అక్షయమైన శరీరమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆడ వ్రాయబడినట్టుగా క్షయమైనది అక్షయతను ధరించుకునే రోజు ఉంది. ఆ అక్షయతను నువ్వు ధరించుకోవాలంటే క్షయమైన దీనికోసం కాక అక్షయతనిచ్చే దానికోసం నువ్వు పోరాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 3 విలువలు, 3 విషయాలు మీకు నేను వివరించాను. నేను ముగించే ముందు వాటిని గుర్తు చేసి ఫినిష్ చేస్తాను. మొదటిది అక్షయ ఆహారం. అది మనం పొందాలంటే ఏం చేయాలి? పెట్టుబడిగా ప్రభు నుండి విశ్వాసం ఉంచాలి. 2 అక్షయ కిరీటం. అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? అన్ని విషయంలో మితముగా ఉండాలి. 3 అక్షయ శరీరం. అది మనం ధరించాలంటే ఏం చేయాలి?
ఆత్మ సంబంధమైన జీవితము జీవించాలి. అలా జీవించటానికి, ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉండటానికి, ఆ దేవుని ద్వారా అనుగ్రహించబడే అక్షయమైనది పొందుకోవటానికి పోరాడదాం. ఈ లోకంలో ఉన్న దానికోసం కాదు, పరలోక సంబంధమైన దానికోసం పోరాడదాం. దేవుని బిడ్డలారా, ఎంతకాలం మనం బ్రతికినా క్షయమైపోయేటువంటి వీటి కోసం కాదు, అక్షయమైన దానికోసం పోరాడదాం. అక్షయమైన దాన్ని పొందుకోవడం కోసం ఎదురు చూద్దాం. అక్షయమైనది పొందుకోవటం కోసం మిమ్మల్ని మనం భద్రం చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ ఎదురు చూద్దాం. దేవుని సంపూర్ణమైన కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించబడాలని మనం సిద్ధపరచుకుందాం. తలలుంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒకసారి చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన మాటలు నీ జీవితమును ఏ విధముగా మలుచుటకు ప్రయత్నిస్తున్నాయో, నీ జీవితంలో ఏ విధమైన మలుపులు తిరగాలని దేవుడు కోరుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. ఏకీభవిద్దాం ప్రార్థనలో. 3 ప్రాముఖ్యమైన విషయాలు విన్నాం. క్షయమైపోయే దానికోసం కాదు, అక్షయమైన దానికోసం పోరాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల రాజా మీకు స్తోత్రాలు, దయగల రాజా మీకు స్తోత్రాలు, మహిమోన్నతుడా స్తోత్రాలు, సర్వాధికారి స్తోత్రాలు, సత్యస్వరూపుడా స్తోత్రాలు, కనికర పూర్ణుడా స్తోత్రాలు. మీకే వందనాలు, 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 స్తోత్రాలు. మీకే స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఎంతమంది బిడ్డలు క్షయమైన దాన్ని విడిచిపెట్టి అక్షయమైన దానికోసం పోరాడాలనుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో వారు పొందుకోవడానికి వారిని ప్రేరేపించండి. సంపాదించగల విధంగా వారిని ప్రేరేపించండి. మహిమాన్వితమైన మీ కార్యం జరిగించండి. కనికర పూర్ణుడు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నిత్యమైన మీ సన్నిధి తోడుగుంచండి. ఆధ్యాత్మికమైన మేలును మీరు కలుగు చేయండి. మా కోసం జీవాహారం ఇచ్చారయ్యా. నా శరీరము తినువాడు మరలా ఎన్నడూ ఆకలి కొనని చెప్పారు. నా రక్తం పానం చేయవాడు మరలా ఎన్నడూ దప్పికొనని చెప్పారు. మీ రక్తం నిజమైన పానమని, మీ శరీరం నిజమైన ఆహారమని మీరు సెలవిచ్చున్నారు కనుక మీలో పాలు పంపులు పొంది నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. మీద విశ్వాసం ఉంచి మీ రాజ్యం చేరే భాగ్యం దయచేయండి. కనికర పూర్ణుడా మీ స్తోత్రం. మా కొరకు మీరు చేసిన బలియాగానికి వందనాలు. మీ ప్రాణ త్యాగానికై వందనాలు. నాన్న వారెవరు కూడా అటువంటి త్యాగం చేయలేదు. మా కొరకు అటువంటి ప్రాణార్పణ చేయలేదు, రక్త ప్రోక్షణ చేయలేదు. కానీ మీరు రక్త ప్రోక్షణ చేశారు, రక్షణ ఇచ్చారు. శరీరమును మీరు అప్పగించారు, జీవాహారంగా మాకు ఇచ్చారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం మీరు నేను విశ్వసిస్తున్నాం. మా తుది శ్వాస వరకు మీకు సత్యసాక్షులంగా జీవించే భాగ్యం ప్రసాదించండి. మీరు మా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి, ప్రాణత్యాగాన్ని బట్టి, ప్రోక్షించిన రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీలో పాలు పంపులు పొందుతున్నాము ప్రభువు. ఆమేన్. అందరం